కుట్టి ఆదిత్య సీను వాళ్ళైతే ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. ఇక కుట్టి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. అసలు ఆదిత్య గారు జ్యోతమ్మ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆదిత్య గారికి ఎలాగైనా సరే అర్థమయ్యేటట్లు చెప్పాలి. అయినా అది ఇప్పుడు కాదు, ఇది మా పర్సనల్ మ్యాటర్. అందుకే ఇప్పుడు సీను డ్రైవర్ వీళ్ళున్నారు, ఇప్పుడు చెప్పలేను. తర్వాత అయినా సరే ఆదిత్య గారికి నేను అర్థమయ్యేటట్టుగా చెప్తాను. కానీ ముంగట నేను ఆదిత్య గారికి థ్యాంక్స్ చెప్తాను. అలా అయితే ఆదిత్య గారు కొంచెమైనా మాట్లాడతారేమో చూద్దామని చెప్పి ఆనంది అయితే ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్, మీ కారణంగానే నేను మా అమ్మ నాయనల దగ్గర ఆశీర్వాదం తీసుకోగలిగాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వెనుకనే ఆదిత్య అయితే మౌనంగా ఉంటాడు. అది చూసి సీను అయితే అమ్మాడి నువ్వు జరంతా మౌనంగా ఉండు, నేను చూసుకుంటాను కదా, నువ్వేం మాట్లాడుకు అమ్మాడి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఆదిత్య గారు అసలు మాట్లాడటం లేదు, జ్యోతమ్మ పేరు వింటేనే అతనికి కోపం వస్తుంది, అలాంటిది ఇప్పుడు జ్యోతమ్మను కలిసి వస్తున్నానంటే ఇంకా కోపంలో ఉన్నారేమో. ఎలాగైనా సరే ఆదిత్య గారు మనసు మార్చాలి జ్యోతమ్మ విషయంలో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.